Today first most important introduction and important advice for my child, my little devotees. మీకోసమే మై సాధకులు మీకోసం. చాలామంది వచ్చి మంత్రం తీసుకోవాలని ఆతృత రోజు మంత్రం తీసుకుంటారు. మీరు కూడా అనుష్ఠానం చేస్తున్నారు కదా. నేను ఇదివరకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వీటిని చెప్పడం ద్వారా ఆసక్తి ఉన్నవాడు వెనకడుగేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ధర్మం అందాలే, వేదం అందాలే, మంత్రం అందాలే, సాధన అందాలని ఒక తాపత్రయం చేత చాలా వరకు చెప్పలేదు. ఫస్ట్ టైం ఈరోజు రివీల్ చేస్తున్నా. ఎందుకు రివీల్ చేస్తున్నా అంటే అమ్మవారు నన్ను తిట్టింది మొన్న. వారాహి నవరాత్రులు ప్రకటించావు, మంత్రం ఇస్తానన్నావు, చాలామంది ఆశపడుతున్నారు, వేలల్లో వస్తారు, మరి మంత్రం ఇస్తావు కదా, మరి మంత్రానుకుంటే ధర్మాన్ని మైమరిచి చెప్పావా, తెలిసి చెప్పావా, తెలియక చెప్పావా అంది. తెలిసి చెప్పాను. తెలిసి చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇలాగే చెప్పుకుంటూ పోతే అందరూ దూరం అయిపోతున్నారు, ధర్మానికి దూరం అయిపోతున్నారు. సరే వాడు తప్పు చేస్తాడా, ఒప్పు చేస్తాడా, దోషం వస్తుందా, పాపం వస్తుందా, శాపం వస్తుందా, ఏమో నన్ను నితిమ్మిన వాడే నేను మోసుకుంటా అందరినీ పావనం చేస్తా అని చెప్తే అమ్మవారు మంత్రక్షిత లేచిపోయింది. స్వప్న సాదృశ్యం అండి, వ్యవహారంగా భౌతికంగా కాదు. అయితే నేను చెప్పాలి కాబట్టి నా ధర్మం నేను చెప్తున్నా. భవిష్యత్తులో ఎవరైనా వచ్చి మీరు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్న రాకుండానే నేనే సమాధానం. చూడండి, మంత్ర సాధన చేసేవాడికి మనస్సు స్థిమితమై, స్థిరమై, నిశ్చలమై, ప్రశాంతమై ఉండాలి. లేకపోతే మంత్రమే కాలనాగువై కాటేస్తుంది. మంత్ర సాధన చేసేవాడికి వాక్కు ఆధీనంలో ఉండాలి, నేర్పరితనం ఉండాలి. మాట ఎంత మితమై, ఎంత సరళమై, ఎంత మృదువై, ఎంత కోమలమై, శాంతమై, సాత్వికమైతేనే మంత్ర సాధన చేయాలి. మూడవది ఇంద్రియ నిగ్రహం కంపల్సరీ. ఈ మూడు ఉంటేనే మంత్ర సాధన ఇంపార్టెంట్. మంత్ర సాధన చేసే సఫలత. లేకపోతే భస్మాసురుడు వరం తీసుకొని తన నెత్తి మీద తానే చేయి పెట్టుకొని చచ్చిపోయినట్టు అవుతుంది. ఎలాగంటే వాస్తవంగా ఏ మంత్రాన్నైనా కరెక్ట్ నిర్ణీతమైన ధర్మాన్ని అనుసరించి సాధన చేస్తే మంత్రం మన వాక్కును పరిపూర్ణం చేస్తుంది. అప్పుడు నువ్వు నీ మీద నీకు సోయి లేకుండా, నీ మనసు నీ ఆధీనంలో లేక, నీ వాక్కు నీ ఆధీనంలో లేక నువ్వేమన్నంటే అది అవుతుంది. మంత్రమునకుండే చైతన్యమే అది, చేతస్సే అది. అందుకే ఫస్ట్ నిగ్రహాన్ని సంపాదించాలి. వాక్కు నిగ్రహం, మనస్సు నిగ్రహం, తర్వాతకే మంత్ర సాధన. అందుకే ఆ కాలంలో ఏం చేసేవారంటే ఫస్ట్ వానికి సంయమన శక్తి నేర్పేవారు. మనస్సంయమన, వాక్కు సంయమనము, దృష్టి సంయమనం నేర్పేవాళ్ళు. దాంట్లో క్వాలిఫైడ్ అయిన తర్వాతనే మంత్ర సాధనలు నేర్పేవాళ్ళు. మంత్రం సిద్ధించింది అనుకోండి, అమానుషంగా నువ్వు వెంకటరాములు ఏమన్నా వెంకటరాములకు అవుతుంది పని. అనవసరంగా వాక్కు చేత మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుకే విషయ పరిజ్ఞానం కలిగిన వాడికే మంత్ర సాధన నేర్పు, మంత్రసిద్ధిని ధారబోయి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ మంత్ర సాధన. అంతేనా లేదండి? ఇప్పుడు ఎవరిని కాల్వాలో ఎవరిని కాల్వకూడదో తెలియని విషయ జ్ఞానం లేని వానికి AK-47 గన్నిస్తే వాడు ఏం చేస్తాడండి? అంతకన్నా మోస్ట్ డేంజరస్ విపన్ వాక్కు. దాన్ని లోడ్ చేసి కాల్చాల్సి ఉంటుంది. లోడ్ చేయాల్సిన అవసరం లే. మనసు కంట్రోల్ లేకపోతే వాడు ఏం మాట్లాడుతుంటాడో తెలియదు, ఏం అంటుండో. అది శాపం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, వరము కూడా కావచ్చు. ఆశీర్వాదం వేరు, వరం వేరు, రెండు వేరు. అర్థమైందా? ఏం కావాలండి? నో, నేను బయటకు వచ్చినాక మీరు మధ్యలో అట్లా వస్తే తీసుకోము మేము. నేను చాలాసేపు వెయిట్ చేశాను, నాకు టీ ఇవ్వలేదు. రిటర్న్ తీసుకోకపోతే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేసాను. అందుకే మీరు కూడా జగదంబ యొక్క పాదదాసులై, జగదంబ యొక్క ఆస్థాన రేణువులై, ధార్మిక రేణువులై ఇక్కడ జీవిస్తున్నారు. కాబట్టి భగవతి యొక్క కళలతో ఉండేటటువంటి ధూళీకణ శక్తులై ఇక్కడ వర్ధిల్లుతున్నారు. కాబట్టి మనస్సుని నిశ్చలంబు పరచుకోండి, మాటను అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీ లోపల అంకురం మొదలైంది. నేను గమనిస్తున్నా, ప్రతి ఒక్కరి ఆరా సిస్టమ్ని నేను అప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి మీకు అంకురం మొదలైంది. అనగా నేలలో నాటిన విత్తనం తడి తగలగానే, తడికి ప్రకృతి నుంచి చేతస్సు తగలగానే అది అంకురంగా లోపల మొలకెత్తడం మొదలెడుతుంది. చూడండి, మన్ను పొరలు లేపుకోటి వస్తుంది చూడండి చిన్నగా. అలా మీ అందరి లోపల అనుష్ఠాన బలం అనేది మొలకెత్తుతున్నది. అది మహావృక్షం అవ్వచ్చు. ఇంకా సరళంగా మోటుగా చెప్పాల్సి వస్తే
అవసరమైతే తప్ప నోటిని వాడొద్దు, మాట్లాడవద్దు. అవసరమైతే, అది కూడా నీ హితమునకు ఉపయోగపడే మాట అయితేనే మాట్లాడు. అవతల వాడు ఎవడైనాను పర్వాలేదు, ప్రధానమంత్రి అయికోకో, అమ్మవారు కూడా వచ్చుకోకో. అలా వాక్కు పదిలపరుచుకొని వాక్కు సిద్ధి కలిగి ఉంటే తప్ప మంత్ర సాధనల జోలికి రావద్దు. తాత్కాలికమైన సుఖాలకు ఉపయోగపడేవి కాదు మంత్రములు. మంత్ర సిద్ధి జరిగిందంటే నోరే సాక్షాత్తు వాగ్దేవత నిలయం. మంత్రశాసనమే మరణశాసనం కూడా కావచ్చు. పోయి సావు పోరంటే ఇప్పుడు చస్తాడు ఇక, అంతే. అర్థమవుతుందా? ఏమండి, అర్థం కాలే? మంచోడే ఉంటాడు వాడు, బుద్ధి జ్ఞానం కలిగిన వాడై నీ దగ్గరకు వచ్చి నీకు ఇష్టం లేని పని ఏదో చేసి ఉంటాడు. వీడేవాడు రా పిచ్చోడు అంటే వాడు కూడా పిచ్చోడు అయిపోతాడు. వాడు నీ మంచోడే, నీకు నచ్చని ప్రవర్తన ఏదో చేసినందుకు గాను, నీకు ఇష్టం లేని పని ఏదో చేసినందుకు గాను నీకు పిచ్చెక్కి వాని పిచ్చోడు అంటావు. నీ వాక్కు పరిపూర్ణమై ఉంటుంది, మంత్రమయమై ఉంటుంది కాబట్టి వాడు పిచ్చోడు అవుతాడు. ఎవరో వచ్చి నీకు ఇబ్బంది కలిగించారు, కుక్కలాగా ఏం కట్ల చేస్తున్నావు అన్నావు అనుకోడు, కుక్క అవుతాడు ఇంకంతే. కుక్కలాగా భౌతికంగా మారకపోవచ్చు, కుక్క లక్షణాలు వాడిని ఆవరిస్తాయి. అర్థమవుతుందా? ఏ గురువు చెంతకు వెళ్ళి మంత్రమును స్వీకరించాలనుకున్నా తప్పకుండా మనసు స్థిరమై ఉండి తన మీద తనకు కంట్రోల్ ఉండగలిగితేనే మంత్రముల జోలికి వెళ్ళండి, లేకపోతే స్వస్తి. అట్లంటే జగతిలో ఎవరు ఈ మంత్ర సాధనలు చేయరు కదా గురుదేవ, మరి జీవుడు లబ్ధి పడవద్దా? తన శక్తికి చేతగాని పనులను మంత్రముల చేత చేసుకోవచ్చునని మీరే చెప్పితిరి కదా ఇంతకుముందు. మరి ఎలా? ఇందులో 2 రకాలు ఉంటాయి. మీరు ఏదన్నా ఒక కోరికను అనుసరించి మాత్రమే మంత్ర సాధన చేస్తున్నట్లు గురువుతోన స్వీకరించేటప్పుడే మీరు ప్రతిజ్ఞ చేయాలి. అయ్యా, నాదొక పని ఉన్నది, అనగా నాకు 1 కోటి రూపాయల అప్పు ఉంది, ఈ అప్పు తీరుటకు మాత్రమే నేను సాధన చేయుచున్నాను, అప్పు తీరిన తర్వాత మంత్రత్యాగం చేస్తా. అయ్యా, నాకు ఒక రోగం వచ్చింది, నాకు ఒక జబ్బు వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది. రోగం వేరు, జబ్బు వేరు, వ్యాధి వేరు. చూడండి, 3 ఒకటే కాదు. వచ్చింది, వైద్యులను సంప్రదించాను, వాళ్ళకు తెలిసిన వైద్యమునంతయు చేశారు, పరిష్కారం కాలేదు. కాకపోగా నువ్వు చెప్పిన వీడియోలు నేను చూశాను, నీ వీడియోలో చెప్పావు, మనుల చేత, మంత్రముల చేత, ఔషధముల చేత జీవుడు పరిపూర్ణత పొందవచ్చును అని. ఔషధాలు సేవించి తిని ఫలితము రాలేదు, మిగిలిందేంటి? మంత్రమే. అందుకే నీ చెంతకు వచ్చాను, ఏదైనా మంత్రం ఇచ్చి నాకు రోగాన్ని పోగొట్టు, రోగము పొయ్యవరకే మంత్రం జపిస్తాను, తర్వాతకు మంత్ర సాధన విరక్తి చేసి మంత్రత్యాగం చేస్తా. ఇదొక కేటగిరీ. దీన్ని కామ్యార్థంబులకై స్వీకరించు ధర్మం, కోరికలను ఉద్దేశించి మంత్రము స్వీకరించే ధర్మం. ఇట్స్ ఫస్ట్ పాయింట్. ఇది సర్వసామాన్యమైనటువంటి విధి. ఉత్తమ విధి ఒకటి ఉన్నది. ఏమిటి? ఆజన్మాంత బోధ, ఆజన్మాంత దీక్ష, ఆజన్మాంత ఉపాసన, జీవితాంత సాధన. దేవీ మూల మంత్రం మీరు తీసుకున్నారు కదా, ఇటువంటి మహత్తరమైనటువంటి మంత్రములు ఏ దేవినికైనా సరే మూల ఛందస్సుతో కూడుకున్న మంత్రం ఒకటి ఉంటుంది. ఉపాంగ మంత్రములు అనేకములు, ఆయా కోరికలను బట్టి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది సర్వమంగళదాయకమైనటువంటి మంత్రం. ఈ మంత్రము భగవతిదే, అమ్మవారిదే. జయంతి మంగళాకాళి భద్రకాళి కపాళిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఇదొక మంత్రం. ఇవన్నీ అమ్మవే. ఇవన్నీ కూడా ఆయా కార్యార్థంబులకై ఆయా స్థితిని అనుసరించి ఉద్భవించినాయి. కానీ అమ్మవారి మూలమంత్రం ఏంటి? ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఇదే మూలం. జగదంబ ఆది పరాశక్తి, ఆది పరాత్పర భట్టారిక యొక్క మూలశక్తి, అమ్మవారి యొక్క మూలమంత్రం ఇది. ఇది మూలమంత్రం అయ్యుండగా తక్కిన మంత్రాలు ఎన్నో వచ్చాయి, అసంఖ్యాకంగా వచ్చాయి. అట్టి మంత్రములు విసర్జించుటకు యోగ్యమే, కానీ మూలమంత్రం విసర్జింప తగదు. మూలమంత్రమును విసర్జింప తలచినను గురువు దాన్ని ఎన్నో తంతుల చేత రిమూవ్ చేస్తాడు తప్పిస్తే గురువు కూడా అధికారం ఉండదు. అందుకే
మూలమైనటువంటి సాధనలు జీవితాంతం మంత్ర సాధన చేస్తా గురుదేవా, నేను జీవితాంతం ఈ మంత్ర చైతన్య శక్తి చేత పరిపూర్ణను కాదలిచాను, ఉత్తముడిగా రాదలిచాను. నేను అవ్యాజమైనటువంటి దైవీ సంపత్తి లోపల నేను లీనమవ్వాలనుకుంటున్నాను, మానవ సమూహం నుంచి వీడి దైవ సంతతి లోపల కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు మూలమంత్రములు అవశ్యం. అట్టి మూలమంత్ర సాధన చేసే వాళ్లకు వాక్కు భద్రం, మనస్సు భద్రం, ఇంద్రియ నిగ్రహం కూడా భద్రం. ఎందుకంటే మంత్ర సాధన చేసేవాడి యొక్క వీర్య తేజస్సు, శరీర ఓజస్సు, ఆయన యొక్క ఇంద్రియములు, నవనవ నాడులు, వెంట్రుకతో మొదలుకొని అరికాలు యొక్క దుమ్ము రేణువుల వరకు పూర్ణ చైతన్య వికాసములై ఉంటాయి. అప్పుడు ఎవరితోనంటే వాళ్ళతోనే వాడు సంభోగించిన ఎడల, ఎవరి చేత అంటే వాళ్ళ చేతనే వాడు పడుకున్న ఎడల ఆ శక్తికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఎవరి మీద మనసు పోగొడితే, ఎవరితోనే మనం కలిస్తే ఆ దైవత్వమునకు ఏం విలువ నువ్వు ఇచ్చినట్టు? ఒక యూనిఫామ్ వేసుకున్న వాడే ఎక్కడంటే అక్కడ కనబడడానికి ఇష్టపడడు. ఒక పదవిని స్వీకరించిన వాడే ఎక్కడ పడితే అక్కడ ఓనికి ఇష్టపడడు. నా పదవికి, నా మాన్యతకు అమర్యాద కలుగుతుందని కదా. అందుకే ఎవరైనాను తాత్కాలికంగా మంత్రజపములు చేసి లాభం పొందినా పొందకపోయినా మంత్రత్యాగం చేస్తామంటే ఏం నియమాలు లేవు. జీవితాంతం గురుమంత్రమును స్వీకరించి గురుమంత్రమును చెవిన వేసుకొని గురువు యొక్క మూలధర్మము చేత శిష్య పరమాణువుగా నడిచే వాళ్లకు తప్పకుండా నోరు అదుపులో ఉండాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకి తన మీద తనకు సోయి లేక నాకేంటి ఇలా అయిపోతుంది పిచ్చి పిచ్చిగా అనుకున్నావు అనుకో, నీకు నిజంగా పిచ్చి ఎక్కుతుంది. ఏమండి, నీవే అనుకుంటే నీది నీకే కూడా పనిచేస్తుందండి. ప్రధానం ఏంటంటే మంత్రమునకు ఉండేటటువంటి మూలధర్మం మనః సంయమన శక్తిని పరిపూర్ణం చేసి పరిపుష్టిగా చేసేదే మంత్రముల యొక్క పని. మనసుకు కేంద్రకం వాచకం అనగా శబ్దం. మనసును చూపెట్టు, మనసును వ్యక్తపరచు, మనసుని ప్రకటితం చేయి. అది శబ్దము ద్వారా, వాక్కు ద్వారా, వాచకం ద్వారానే ప్రకటితమయ్యేది. కాబట్టి దాని ప్రభావం చూపుతుంది. అందుకే వాక్కు పదిలం, వాక్కు భద్రం. ఎవరన్నా వచ్చి పిలిచారనుకోండి, చెప్పండి, తెలిస్తే సరే ఇలా 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 మసాలాలు వేయకూడదు. మళ్ళీ అది ఉన్నది ఇంతే నిరూపించుకోవడానికి, నిన్నేదో గొప్పగా చేసుకోవడానికి లేనిపోని వాళ్ళ కలిపావా గోయిందా. ఎవరన్నా వచ్చి పిలిస్తే పలకండి, మాట్లాడండి. లేదా నీకేదన్నా అతగాడి చేత అవసరం ఉన్నది అనుకో, వెళ్ళి లోకనాథం గారు నాకు ఆ పెన్ను ఇస్తే కొంచెం పని ఉంది, మళ్ళీ తీర్చుకొని తెచ్చిస్తాను, అంతవరకే. లేనిపోని మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. విధి చెప్తున్నాను మీకు. రేపు ఇంటికి వెళ్తారు, మీ పిల్లలు ఏదైనా ఆకతాయి పని చేస్తారు. ఆకతాయి పని చేసినంత మాత్రాన పిల్లల్ని తివాట్లు పెట్టడానికి అవకాశం లేదు. పెట్టేరే అనుకోండి, మీ పిల్లలకి మీరే శాపం ఇచ్చినట్లు అవుతుంది. చూడండి, చాలామంది కూడా అంటారు సనాతన ధర్మానికి ఆదరణ ఎందుకు లేదంటే గిందుకే లేదు. మెనీ మోర్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ అవర్ ధర్మ. రిస్ట్రిక్షన్స్ కావి ఇవి. చూడండి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సామాజిక వ్యావహారికమైనటువంటి స్థితులు, సమాజ ఉద్ధరణకై పెట్టినటువంటి. ఒక కోహినూరు డైమండ్ తీసుకొచ్చి బాజార్లో పెట్టమంటే పెడతారా? పోనీ వజ్రాలను తీసుకొచ్చి బాజార్లో ఆరవేయటమంటే పెడతారా? బొగ్గులను ఆరవేయటమంటే ఆరవేడతారు, రాళ్ళను ఆరవేయటమంటే ఆరవేడతారు, ఎవరు అడగరు కాబట్టి. అవునా? అందుకే ఈ ధర్మం ఎంత గొప్పదో, దీంట్లో చెప్పినటువంటి నియమాలు, కట్టుబాటు, ఆచారాలు, పద్ధతులు ఎంత గొప్పవో అది మానవుని జీవన విధానమునకు అంత ముఖ్యమైనవి కాబట్టి పెట్టారు. ఇవేమో వీళ్ళకి నచ్చదాయే. ఎలా ఉన్నను, ఎలా నడుచుకున్నను, ఎలా కొలుచుకున్నను, మాకిష్టం వచ్చిన పద్ధతిలో మేము పూజించుకున్నను కూడా మాకు దైవ సాక్షాత్కారం కలగాలి అనుకునడం అనాచారం. అది ఆచారం అయితే కాదు, అది సిద్ధాంతం కాదు, అది ధర్మం కాదు. ఇందు మూలంగా మంత్రానుష్ఠాన చంద్రిక అనే ఈ యొక్క గ్రంథమును నేను విపులీకరించకన్నా ముందే ఇందులో ఉన్నది
మంత్ర, త్ర ఇతి మంత్ర. ఆ విధిని మీకు వివరిస్తున్నాను కాబట్టి, అందుకే మంత్రమును స్వీకరించు వారెవరైనను, స్వీకరించదలిచిన వాళ్ళు ఎవరైనను 2 రకాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్, ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ 2 చెప్పాను. మీరు తీసుకున్న వాళ్ళైనను క్లారిటీకి వచ్చి ఉంటారు. ఇప్పుడు వచ్చారు కదా, వచ్చారా? రేపు తీసుకోబోయే వాళ్ళు ఎవరైనాను అర్థం చేసుకొని రాగలిగితే రాండి, వచ్చి ఆ అర్థమును అనర్థము చేయకూడదు అని ముందస్తు జాగ్రత్త హెచ్చరిక. నౌ బీ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ జోన్. నేను చెప్పకనే చెప్పి తిని కదా, మరి నాదేం దోషం అనగలను రేపు ఎవరన్నా అడిగితే. పోయిందా? నా ఆగ్రహవేశం చూస్తారు ఇక. మంచి చెప్పిందయ్యా. ఒక నిమిషం, ఇంకొక షాట్ అంతే. ఇంద్రియ నిగ్రహం గురించి ఒకటి చెప్పాను ఇప్పుడు మంత్ర సాధన చేసే వాళ్ళకు. చూడండి, మీ యొక్క సహధర్మచారిని ఏ స్థితిలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా, ఏ ముహూర్తంలో ఉన్నా, ఏ సమయమునందున్నా ఆమెకు ఎందు కోరిక పుట్టిందే అంటే సహధర్మచారిని యొక్క కోరికను కాదనటం కూడా పాపమే. కాబట్టి కశ్యప ప్రజాపతి తన భార్య కోరగానే ఆమెతో రమించాడు. ఆయనకు ధర్మం తెలుసు కాబట్టి వారించాడు అనుకోండి. వద్దు దేవి అన్నాడు, ఆమె వినలేదు. వినకపోయేసరికి ఈయన పోయిండు. సరే, మీ భార్యతో మీరు ఎప్పుడు నిగ్రహాన్ని కోల్పోయినా కూడా మీ పతి చెడదు, మీ పతి పోదు. అక్కడ మీ జీవ ఛందస్సు, జీవ చైతన్యం, జీవ పరిపూర్ణత, జీవ కళలు పోయాయన్న భయం మీకు వలదు. ఎందుకంటే సతీ సాంగత్యము, భార్యతో చేసే సంభోగం ఒక యజ్ఞం, అదొక పవిత్రమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞశక్తి వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు, ఆమెకు ఏ ఇబ్బంది కలగదు. ఆమెకు దోషం లేదు, మీకు దోషం లేదు. మనుష్య జన్మకు ఒక ధర్మం ఉంది కాబట్టి పగటిపూట సంభోగం చేయకండి. ఒకవేళ పగటిపూట కోరికలు పుడితే నిగ్రహించుకోండి, భార్యాభర్తలైనా కూడా. పర్వదినాల్లో కూడా చేయకండి. పర్వదినాలు మన యొక్క ప్రాముఖ్యతను, మన యొక్క జీవ నైపుణ్యమును అనుసరించి పెట్టారు కాబట్టి, కాలగతులను, పర్యావరణ సిద్ధాంతాన్ని అనుసరించి పెట్టారు కాబట్టి, ఆ కాలగతులలో ఉద్భవించేటటువంటి పర్యావరణ సూత్రంలో ఉండేటటువంటి మొక్కలను, ధాన్యాలను తినే మనం పుట్టాం. ఆ తిండి చేతనే మనలో చేతస్సు, రేతస్సు ఉన్నాయి కాబట్టి దాని యొక్క విలువను కాపాడని చెప్పి పర్వదినాల్లో సుఖపడవద్దు, అనగా నీ శక్తిని కోల్పోవద్దు. నీవు సుఖపడుతున్నాను అనుకుంటావేమో, నీలో ఉన్న చైతన్యం విసర్జించబడుతుంది, అది మర్చిపోతున్నావు నువ్వు. అందుకే నీ శక్తిని కోల్పోవద్దు అని ఆ ముహూర్తాల్లో చేయవద్దు అని చెప్పారు. అన్య స్త్రీలను తాకవలసి వచ్చిన, అన్యమైన ప్రయత్నాల చేత మీ చేతస్సును మీరు కోల్పోవలసి వచ్చిన మంత్ర సాధన చేసేవాడు జాగ్రత్త. మంత్ర సాధన చేసేవాడు, ఉపాసన బలంలో ఉండేవాడు, సాధన సంపత్తితో మెలిగేవాడు, సిద్ధిని పొందాలనుకునేవాడు, అనుష్ఠాన క్రమంలో ఉండేవాడు ఏ వంకతో కూడా తన చేతస్సును కోల్పోవాల్సి వస్తే తస్మాత్ నిగ్రహం ప్రధానం. ఏంటండి బాంబులు వేల్చినట్టు వేలుస్తున్నారు మాటలు అనుకుంటారు ఏం పాడు. చూడండి, మీ మనసు యొక్క ప్రమేయం లేక, మీ యొక్క ఆలోచన ప్రమేయం లేక, మీ బుద్ధి ప్రమేయం లేక, నీ శరీర చోద్యం లేక స్ఖలించుకుంటే అది నీకేం తప్పు కాదు. నీకు సోయి లేకుండానే పోయింది అనుకోండి, మీకు ఎఫెక్ట్ ఏం కాదు. నీ మనసు ప్రమేయం, నీ దృష్టి ప్రమేయం, నీ బుద్ధి ప్రమేయం, నీ శారీరక ప్రమేయంతో కూడిపోయిందంటే అవశ్యం దండనాదం. ఎంత? స్త్రీతో, ఏ సంబంధము లేని స్త్రీతో కలిగిన ఎడల 100కు 100% పతి పోతుంది. సహధర్మచారినితో సంభోగం చేస్తే పతి పోదు. ముహూర్త ప్రమేయం లేకుండా సుముహూర్తంలో, పర్వదినాల్లో పగటిపూట చేస్తే 50% పతి అవుతుంది, 50% పోదు. ఒకవేళ పెండ్లాం లేదు, నా ఐఎమ్ బ్యాచులర్, సో కట్టలు తెంపుకొని కోరికలు వస్తున్నాయి, ఏదో పనికిరాని పని చేసుకున్నాను అనుకుంటే 75% గోయిందా, 25% డిపాజిట్. 75% పోతుంది మన పతి. మీన్స్ మన సత్యం, మన పవిత్రత, మన నిగ్రహం. చక్రాసులో ఉండేటటువంటి ఎనర్జీ కూడా 75% ఈజ్ లాస్. 25% మిగులుతుందండి వెంకట్రాములు గారు. అర్థమైందా?